హాయ్ హలో వెల్కమ్ టు ఫెస్టివల్ రాజా యూట్యూబ్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంట్లో ఉన్న పేరెంట్స్కి పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, జాయిన్ చేయడమే కాకుండా వాళ్ళకి యాక్టివిటీస్ రావాలి, స్టడీస్ రావాలి, అన్నిట్లో కూడా జమ్గా ఉండాలి అని చెప్పి థింక్ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళ కోసమే ఒక మంచి ప్లే స్కూల్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. సో అదే సూపర్ కిడ్స్ ప్లే స్కూల్. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అన్న విషయాలు మనం వీడియో ఎండింగ్లో చూద్దాం. మరి ఈ స్కూల్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇక్కడ మా పిల్లలు జాయిన్ అయితే డెఫినెట్గా సూపర్ కిడ్స్ అనిపించుకుంటారా అన్న డౌట్ మీకు ఉంటుంది కదా. సో దానికోసమే లేట్ ఎందుకు, మరి ఈ స్కూల్లో ఉన్న హైలైట్స్ ఏంటంటే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వచ్చేసేయండి. రైట్, ఆల్రెడీ మనమైతే స్కూల్లోనే ఉన్నామన్నమాట. సో నా వెనక చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ముఖ్యంగా పిల్లలకి ఏదైతే అట్రాక్టివ్గా కనిపిస్తుందో దాన్ని వీళ్ళైతే హైలైట్ చేశారని ఇక్కడే ప్లస్ పాయింట్ అనమాట. పిల్లలు మనకి ఈ ప్లే స్కూల్కి రావడానికి ఇది చూడగానే మమ్మీ నేను ఇక్కడే జాయిన్ అవుతానని చెప్పడం కూడా కన్ఫర్మ్. అండ్ ఇది వాళ్ళ ప్లే ఏరియా అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే మనకి పిల్లలకి కన్సిస్టెంట్గా లేకుండా చాలా ఓపెన్ స్పేస్లోని ఎంత లిమిట్గా ఉంటే బాగుంటుందో అంత లిమిటెడ్గా వీళ్ళైతే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇది పిల్లల యాక్టివిటీస్కి కూడా కంపేర్ చేస్తూ అంటే వాళ్ళ యొక్క మైండ్కి కూడా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఈ మొత్తం ప్లే ఏరియాలోని మనం చూస్తున్నాం కదా. ఈ చిన్న చిన్న బైక్స్ అంటే ఆడపిల్లలకే కాదు, ముఖ్యంగా మగపిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, అబ్బాయిలకి బైక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. ఇగోండి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ డిఫరెంట్ బైక్స్ పెట్టడం జరిగింది. అండ్ జారుడు బల్ల మనం అంటూ ఉంటాం కదా, స్లైడ్స్. సో డిఫరెంట్ ఏజెస్ అంటే చిన్న పిల్లలు అనుకోండి మనకి ఈ చిన్న స్టేజ్లో పెట్టడం జరిగింది. ఇంకొంచెం పెద్ద పిల్లలు ఓకే స్టెప్స్ ఎక్కగలరు అనుకున్న వాళ్ళకి అది. అండ్ అక్కడ మనకి టెన్నిస్ ఆడుకోవడానికి ఉంది. అండ్ ది మోస్ట్ అండ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు, పిల్లలందరికీ కూడా ముఖ్యంగా బాల్స్తో ఆడుకోవడం. అండ్ ఇక్కడ మనం ఒకటి కూడా గుర్తించాలన్నమాట, ఈ యాక్టివిటీ ఏరియాలోని ఈ బాల్స్ అంటే పిల్లలకి కలర్స్ ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అన్నది వీళ్ళు పిల్లల మైండ్ని చదివేశారు అనడానికి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళకి యాక్టివిటీయే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం చిట్టి చిలకమ్మ ఈ రైమ్స్ అన్నీ కూడా మనకి చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా, ఆ రైమ్స్ని వీళ్ళు ఇక్కడ పోర్ట్రే చేస్తూ దానికి సంబంధించిన పిక్స్ రూపంగా కూడా ఇక్కడ వీళ్ళు పెయింట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ పిల్లలకి వాలీబాల్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. సో బాల్స్ వేయాలి అంటే ఇక్కడ ఏకాగ్రత అనమాట, వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్తో వేస్తున్నారు అని చెప్పి. అండ్ మనం ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉంది. అండ్ ఇగో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. మనం ఇప్పటి వరకు ప్లే స్కూల్స్లో కనుక చూసుకున్నట్లయితే నీట్నెస్ లేకుండా పిల్లల్ని ఎక్కువ మందిని జాయిన్ చేయించేసుకోవాలి అని చెప్పి చాలా తక్కువగా రూమ్స్ అన్నవి అవైలబుల్గా పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు అలా లేదు, చక్కగా ఒక మంచి యాక్టివిటీ ఏరియా లాగా కూడా పెట్టారు. సో 6 మెంబర్స్ పిల్లలు చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించి మెయిన్గా నేను ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్కి పదును పెడుతూ చిన్నపిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారో అండ్ ఎంత క్విక్గా వాళ్ళు లెర్న్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి ఇటు మనకి యాక్టివిటీస్ కూడా ఇక్కడ కొన్ని పెట్టడం జరిగింది, ఆల్ఫాబెట్స్కి సంబంధించి కావచ్చు. ఆరెల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వెహికల్స్ అంటే ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ యాక్టివిటీస్ని. అండ్ ఇక్కడ యానిమల్స్, సో పిల్లలకి యానిమల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి యానిమల్స్ అండ్ నాట్ లీస్ట్ ఇక్కడ మనకి నంబర్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళకి ఇక్కడ చక్కగా ఈ ఏదో కన్సిస్టెడ్గా లైన్గా కూర్చోబెట్టేయకుండా ఇట్లా సర్కిల్గా కూర్చోబెట్టి యాక్టివిటీస్ చేయించడం అనమాట. అండ్ వీళ్ళకి ఇవ్వండి చూస్తున్నారు కదా, మొత్తం క్లాస్ రూమ్ అంతా కూడా ఒకసారి మనం చూద్దాం. అండ్ వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ మన రైమ్స్ ఏ విధంగా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో దానికి సంబంధించి వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళ యొక్క వాల్స్ని నింపేశారు. పిల్లలు అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు అనమాట, అంత అందంగా మొత్తం కూడా వీళ్ళు డిజైన్ చేసి పెట్టడం జరిగింది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. వచ్చేసాను. చూసారు కదా, మరి వీళ్ళ యాక్టివిటీ రూమ్కి వెళ్ళే ముందు మనకి ఎంట్రన్స్లో చూడండి ఎంత అట్రాక్టివ్గా, ముఖ్యంగా అబ్బాయిలకి అని చెప్పుకోవచ్చు, చిన్నపిల్లలకి ఈ చోటా భీమ్ ఫేవరెట్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలానే రెడీ అవ్వాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎస్ నేను చోటా భీమ్ అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి వీళ్ళ వాల్స్ పైన మొత్తం కూడా అంటే పిల్లలకి ఏది ఇష్టమో
వాటికి సంబంధించిన మొత్తం వాల్ పెయింటింగ్ అనేది ఇక్కడ వీళ్ళు చేయడం జరిగింది. అండ్ వాట్ నాట్ యానిమల్స్ని కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ద క్యూట్ మంకీస్, లేకపోతే డైనోసరస్, లేకపోతే టైగర్స్. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి. అంటే పిల్లలకి ఏదైతే ఇష్టమో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ వాల్ పైన చూపించారు. ఇవే కాకుండా ఇగోండి చూడండి మొత్తం కలర్స్ కూడా, అంటే పిల్లలకి కలర్స్ కూడా నేర్పించాలి అన్నట్టు ఇక్కడ అందరికీ అర్థమయ్యేటట్టు చిన్నపిల్లలకి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు, ఇవి కలర్స్ మమ్మీ, లేకపోతే ఇగోండి ఇవి అని చెప్పి. సో ఇంత అట్రాక్టివ్గా ఉంది. అండ్ వీళ్ళ యొక్క యాక్టివిటీ రూమ్ ఏ విధంగా ఉంటుందో కూడా స్పేషియస్గా ఉందో మొత్తం కూడా రూమ్. అండ్ మనం అనుకోవచ్చు ఇంత స్పేషియస్గా ఉంది కదా, పిల్లల్ని చాలా మందిని జాయిన్ చేయించుకుంటారేమో, మళ్ళీ అన్ని చోట్లగానే ఇక్కడ కూడా మా పిల్లలు గుంపులో గోవిందులాగే ఉండాలని అంటే అస్సలు లేదని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు లిమిటెడ్ స్టూడెంట్స్ అన్నమాట. అండ్ తక్కువ మంది ఉండాలి అండ్ వాళ్ళకి యాక్టివిటీస్ కావచ్చు వాళ్ళకి ఎక్కువగా నేర్పించాలి అన్నది వీళ్ళ మెయిన్ మోటివ్. అండ్ వీళ్ళ రూమ్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకి అనుకోవచ్చు అబ్బా ఇంట్లో కూడా టీవీ చూస్తారు కదా, వీళ్ళు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని. సో మనం ఆ విధంగా ఆలోచించకూడదు. పిల్లలకి కేవలం యాక్టివిటీస్ అలాగే బ్రెయిన్ డెవలప్మెంటే కాకుండా ఇక్కడ వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి విజువల్ రూపంగా చూపిస్తే వాళ్ళ బ్రెయిన్కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తాయి అన్నమాట. సో మనకి ఏంటంటే నేర్పించేది ఒకటైతే చూసి నేర్చుకునేది ఇంకొకటి. సో చూసి నేర్చుకునేది త్వరగా వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్స్ చాలా ఎక్కువ అని చెప్పాను కదా. సో అందుకు అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క యాక్టివిటీ ఏరియాలోని చూస్తున్నారు కదా, ఇందాక మనం యానిమల్స్ అవన్నీ చూసాం. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కావచ్చు అండ్ డిఫరెంట్ ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఈ షేప్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ ఈ షేప్స్ వాళ్ళు కరెక్ట్గా పెట్టగలుగుతారా లేదా అని చెప్పి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ అవన్నీ కాకుండా ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇది ABCD పజిల్స్ అనమాట. లైక్ పజిల్స్ అన్నీ కూడా ఈ పిల్లల యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచడానికి. సో ఇక్కడ వెజిటేబుల్స్ పజిల్స్ మన ఇంట్లో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరు, బట్ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, 2-3 పిల్లలతో వాళ్ళు జాయిన్ అయ్యేసరికి వాళ్ళకి కూడా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెరగడంతో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇలాంటి స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, నేర్చుకోవడానికి కూడా. అండ్ ఇగోండి వెజిటేబుల్స్ అంటే మనం కేవలం ఇంట్లో చెప్తే కాకుండా వీళ్ళకి బొమ్మల రూపంగా చెప్తే పిల్లలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఎక్కువగా నేర్చుకుంటారు అని చెప్పి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్, సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాట్ నాట్ ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా యాక్టివిటీస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. అండ్ ఈ ఏరియా చూస్తున్నారు కదా చాలా నీట్గా. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కరోనా మళ్ళీ వస్తుంది, ఆల్రెడీ కేసెస్ కూడా నమోదవుతున్నాయి కాబట్టి సో ఆ విధంగా కూడా పిల్లలు ఎటువంటి సఫర్ అవ్వకుండా కేర్ తీసుకోవాలి అని చెప్పి ఎక్కడికక్కడ చాలా నీట్గా కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అంటే చాలా హైజీనిక్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ పిల్లలు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, అయ్యో పిల్లలకి ఏమవుతుందో ఏంటో వాళ్ళ టైంకి తింటారో లేదో అని. అండ్ ఇక్కడ మనకి యాక్టివిటీ రూమ్నే కాకుండా ఇక్కడ ఇంకొక ఏరియా కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పిల్లలందరూ కూడా కన్సిస్టెంట్గా ఒకే చోట గుంపులుగా కూర్చోబెట్టేయకుండా అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని చెప్పాను కదా ఇందాక మీకు లిమిటెడ్ అని చెప్పి. అండ్ ఇగోండి ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్. అండ్ ఇగోండి ఎలిఫెంట్స్ పజిల్స్, ఫ్రూట్స్ పజిల్స్, వెజిటేబుల్స్ పజిల్స్. సో ఈ పజిల్స్ అన్నవి బాగా పిల్లలకి నేర్పించాలి, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చేయాలి అని చెప్పి. అండ్ ఇదే కాకుండా వీళ్ళకి ఏంటంటే యాక్టివిటీస్ లైక్ సింగింగ్, డాన్సింగ్, స్టోరీ టెల్లింగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వరకు బాగానే ఉందండి, మరి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు కదా. సో ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ది వెల్ ట్రైన్డ్ టీచర్స్ని వీళ్ళైతే తీసుకుపోతున్నారు. అండ్ ఆయాలు కూడా ముఖ్యంగా మన పిల్లలు వెళ్ళిన చోటకి హైజీనిక్గా పిల్లలు ఉంటున్నారా లేదా, టైంకి వీళ్ళు తిండి పెడుతున్నారా లేకపోతే వాళ్ళే తినేస్తున్నారా అని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, వీళ్ళు ఆయాల్ని పెట్టడం కూడా జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ వాళ్ళు బాక్సెస్లో ఏం తెచ్చుకున్నారు, వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళు ఎలా అయితే వచ్చారో అంతే క్షేమంగా ఇంటికి వెళ్తున్నారా లేదా, అండ్ స్కూల్ అట్మాస్ఫియర్ని కావచ్చు ఆర్ఎల్స్ స్కూల్ సరౌండింగ్స్ని వాళ్ళు ఏ విధంగా ఉంచుతున్నారు, వాళ్ళకి క్లెన్లీనెస్ అంటే ఏంటి, లేకపోతే గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బేసిక్స్ నుంచి వాళ్ళకి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. అండ్ లిమిటెడ్ స్టూడెంట్స్ కాబట్టి డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మన పిల్లల్ని ఇక్కడ హాయిగా జాయిన్ చేసుకోవచ్చు.
రైట్. ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్ అంతా చూసి లేకపోతే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేదంతా చూసి అమ్మో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో, ఇప్పటి వరకు బయట ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రీ ప్రైమరీ నుంచి పిల్లలకి బాధుడే అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు కదా, పిల్లల్ని జాయిన్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఫీజెస్ అనేది ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటు ధరల్లోనే వీళ్ళు తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆ ఫీజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంకా చాలామందికి ఇది చూసిన తర్వాత మనం అవుట్ సైడ్ నుంచి కూడా పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అన్న డౌట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి కదా. అండ్ ప్రెసెంట్ ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, బై ది బై మీ స్కూల్ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ పిల్లలకి ఏ విధంగా కావాలి అని పేరెంట్స్ కోరుకుంటారో ఆ విధంగానే ఉంది. బట్ ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ఆర్ఎల్స్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ప్లీజ్. నమస్తే అండి అందరికీ. నా పేరు వచ్చేసి ఆర్తి. నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో యాజ్ ఎ ప్రీ ప్రైమరీ మదర్ టీచర్. ఇక్కడ వచ్చి అన్ని యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది లర్నింగ్. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి ప్రశాంత్ నగర్, హెచ్డిఎఫ్సి బ్యాక్ సైడ్. యూనిఫామ్ ఎల్లో టీషర్ట్, బ్లూ స్కర్ట్, ఇది గర్ల్స్ది, ఇది బాయ్స్ది. ఓకేనా, ఇది మొత్తం యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కలర్ డే సెలబ్రేషన్, అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేషన్ ఉంటుంది. రైమ్స్ వచ్చేసి హిందీ ఉంటుంది, ఇంకా తెలుగు, ఇంగ్లీష్ అన్ని రైమ్స్ ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఇంకా పిల్లలకి ఆడిపిస్తూ చదివిస్తాం. ఎప్పుడు చదువు కాకున్నట్టు 1 hour టీచింగ్, 1 hour ప్లేయింగ్, అలా అన్నీ చూసుకుంటూ చదివిస్తాం పిల్లల్ని. ఓకే. అండ్ మీ ఫీజు వచ్చేసరికి ఏ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మేడం అన్ని స్కూల్ నుంచి కంపేర్ చేస్తే మా స్కూల్లో రీజనబుల్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా అఫోర్డబుల్ ఉండాలా వాళ్ళ పిల్లలకి చదివించేటప్పుడు. ఆలోచించకుండా ఈ ఫీజు ఇంత ఉంది అంత ఉంది అనకుండా మా స్కూల్లో వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంత చిన్న పిల్లలకి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఓవర్గా అంటే అవసరం లేకుండానే ఎక్కువ బుక్స్ ఇచ్చేయడం, అంటే డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి పేరెంట్స్ దగ్గర నుంచి. సో మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? మాది వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ మేడం. ఓకే. ఇది నర్సరీ బుక్స్. ఓకే. ఓకే. ఇది వచ్చేసి డైరీ, నంబర్స్ బుక్, రైమ్స్, ఈవీఎస్ బుక్, హిందీ, వర్క్షీట్. ఓకే. దీంట్లో అన్నీ ప్రాక్టీస్ చేయిస్తాము పిల్లలకి. ఇది కలర్స్ బుక్. ఓకే. డ్రాయింగ్ బుక్. ఓకే. ఇది వచ్చి ఆల్ఫాబెట్ బుక్, ఏబిసిడి బుక్. ఓకే. ఓకే. ఇది వచ్చేసి నర్సరీ సెట్ మేడం. ఇది ఎల్కేజీ డైరీ, వర్క్షీట్, వండర్లా, ఇంగ్లీష్ వండర్లా బుక్, డ్రాయింగ్ బుక్. ఓకే. ఓకేనా. హిందీ వర్క్షీట్. ఓకే. రైమ్స్ వచ్చేసి హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. శబ్ద్ జ్ఞాన్ హిందీ బుక్. నంబర్స్. ఓకే. కర్సివ్ బుక్. ఎల్కేజీలోనే మాకు కర్సివ్ రైటింగ్ ఉంటుంది. ఓకే. మా స్కూల్లో కర్సివ్ రైటింగ్ ఇప్పుడు చాలా కంపల్సరీ అన్ని స్కూల్స్లో అయిపోయింది. ఇది యూకేజీ సెట్. ఓకే. డైరీ, వర్క్షీట్, మ్యాథ్స్, రైమ్స్ బుక్, హిందీ, టేబుల్స్ బుక్. యూకేజీలో టేబుల్స్ కంపల్సరీ. ఈవీఎస్ బుక్, వర్క్షీట్, క్రేయాన్స్, ఇంగ్లీష్ బుక్. ఓకే. ఓకే. సో మొత్తం పిల్లలకి ఏది అవసరమో దాన్ని మీరు గుర్తు పెట్టుకొని, అంటే ముఖ్యంగా పిల్లలకి ఏది ఇస్తే ఇంపార్టెంట్ అన్నది ఆల్రెడీ మీ బుక్స్లో అయితే కనిపిస్తుంది. అండ్ మీ యూనిఫామ్కి వచ్చేసరికి కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ వీళ్ళ యొక్క కాంప్లెక్స్ అంటే అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. అండ్ దీనికి సంబంధించి కూడా చెప్పండి మ్యామ్, అంటే ఎప్పటి నుంచి మీ స్కూల్ ఓపెన్ అయింది అన్నది. మా స్కూల్ వచ్చేసి ఏప్రిల్లోనే ఓపెన్ అయింది మేడం. అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో అండ్ చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ని కూడా వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు అనమాట. స్టూడెంట్స్ 15 స్టూడెంట్స్కి ఒక ట్రైన్ టీచర్ అండ్ 1 ఆయమ్మ. ఓకే. అండ్ మ్యామ్ వాట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్? అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీ మొత్తం కూడా స్ట్రక్చర్ నచ్చిన తర్వాత అవుట్ సైడ్ నుంచి కూడా రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఎస్, ప్రొవైడ్ చేస్తాం మేడం. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇంకెందుకు లేటు, ఆల్రెడీ స్కూల్ ఎలా ఉందో చూసారు, ఫీజ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నారు, యూనిఫామ్, బుక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ దగ్గర డీటెయిల్గా కూడా పెట్టాం కదా.
సో లేట్ ఎందుకు, మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే అడుగులు వేయండి. బేసిక్స్ అంటే పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది అన్నది మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో డెఫినెట్గా ఈ స్కూల్ని మీరు విజిట్ చేయడానికి ఇంతకన్నా ఏం కావాలి. సో వెంటనే అడ్మిషన్స్ కూడా అప్లై చేసుకోండి. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మరొకసారి మీకు ఈ స్కూల్ యొక్క అడ్రస్ కూడా చెప్తాను. ప్రశాంత్ నగర్ HDFC ATM బ్యాక్ సైడ్ లంగర్ హౌస్. సో డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి. అడ్మిషన్స్ వెంటనే వచ్చి చేసుకోండి.